అందరికీ నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన ఈ చాలా వీడియోలు ఉంటాయి, మీకు చాలా ఉపయోగకరమైనటువంటి ఛానల్. చెత్త ఛానల్ చాలా చూస్తాం, మంచి ఛానల్ చూడడం, సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో అవడం చాలా మంచిది. మీకు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. యువత మెయిన్ ఏంటంటే మంచి వీడియోలను పక్కన పెట్టి మంచి ఛానల్ని చూడకుండా చెత్త ఛానల్ చూస్తున్నారు. అది బాధాకరమైన విషయం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, పోసాని కృష్ణమురళిపై అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఏదో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అసభ్యంగా సోషల్ మీడియాలో పెట్టారని, ఎవరినో కామెంట్ చేశారని, ఇవన్నీ కూడా సూళ్ళూరుపేట పోలీసులు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, తీసుకురావడం, బెయిల్ ఇస్తే మళ్ళీ అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని మీద అతను ఏం చేశాడంటే ఈ కేసులు అన్నీ కలిపి ఒకటే చేయమని చెప్పి, క్వాష్ చేయమని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ చేసినటువంటి హైకోర్టు ఏం చేసింది అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సెక్షన్లో ఎలా వర్తిస్తాయి అంటూ చాలా గట్టిగా ఆ కేసులు విచారణ చేస్తున్నటువంటి సిఏ గారిని మందలించింది. అంటే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ అనేటువంటిది పెండింగ్లో ఉంది, హైకోర్టు విచారణ చేస్తుంది, బాగానే ఉంది. ఈ కేసు విచారణ చేసినటువంటి సిఏ మురళీకృష్ణకి ఫారం 1 నోటీసులు అనేవి హైకోర్టు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలి, రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే కేసు పెట్టినవాడు బాగానే ఉన్నాడు, పెట్టించుకున్నవాడు బాగానే ఉన్నాడు, విచారణ చేసినటువంటి సిఏ మధ్యలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు అధికారులు ఇదే సమస్య వచ్చింది. ఏదో రాజకీయ నాయకులు చెప్తాడు, ఫోన్ చేస్తారు, చెయ్యకపోతే వాద బాధ, చేస్తే కోర్టులతో బాధ, మధ్యలో ఇరుక్కునేటువంటి పరిస్థితి. అందుకే ఏ సెక్షన్లో పెట్టాలి, ఎంతవరకు మనం చర్యలు తీసుకోవాలనేటువంటిది ఆలోచించి అధికారులు చర్యలు తీసుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు ఏదో రోజు బాగానే ఉంటారో, మధ్యలో అధికారులు ఖచ్చితంగా ఇరుక్కునేటువంటి పరిస్థితి. అతను బయటకు వచ్చాక ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టి అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని, సస్పెండ్ చేయమని కోర్టులకు వెళ్తే ఈ సీఏ కోర్టుల చుట్టూ, ఎస్ఐలు, కానిస్టేబుల్ వీళ్ళు కోర్టు చుట్టూ తిరగవలసి ఉంటుంది. లేదంటే కోర్టు ఆదేశించింది అనుకోండి, సస్పెండ్ చేయమనో, డీజీపీకి ఏం కావాలో సస్పెండ్ చేసి పారేస్తాడు, తర్వాత కోర్టు పోమంటాడు. తర్వాత ఇబ్బంది పడేది ఎవరంటే ప్రభుత్వ అధికారులు. దీని మీద మీరు ఆలోచించి ఇమీడియట్గా కేసులు కట్టకుండా కోర్టులు ఏం చెప్తున్నాయి, సెక్షన్లు ఏం చెప్తున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి చూసుకొని కేసులు కట్టడం అనేటువంటిది మంచి పద్ధతి. జై హింద్, భారత మాతాకి జై.